నమస్కారం. ఈరోజు సుఖీభవలో పిల్లల్లో బద్దకించే కన్ను లేజీ ఐ, ఎండోస్కోపీతో వ్యాధుల గుట్టురట్టు, సర్వైకల్ క్యాన్సర్కు రేడియేషన్ థెరపీ, మోకాళ్ళ నొప్పులకు సర్జరీ ఎప్పుడు, ఇంకా హెల్త్ టిప్. పిల్లలకు జలుబు చేసినా జ్వరం వచ్చినా సులువుగానే కనిపెట్టేయొచ్చు, కానీ కంటి సమస్యల్ని మాత్రం అంత తేలికగా గుర్తించలేం. ముఖ్యంగా లేజీ ఐ వంటి సమస్యల్ని పూర్తిగా ముదిరిపోయాకే గుర్తిస్తూ ఉంటారు. రెండు కళ్లల్లో ఒకదానిలో చూపు తక్కువగా ఉండటాన్ని లేజీ ఐ అని పిలుస్తారు. ఇలాంటి సందర్భాల్లో బాగున్న కంటి నుంచి అందే స్పష్టమైన దృశ్యాన్నే మన మెదడు పట్టించుకుంటుంది. లేజీ ఐ నుంచి వచ్చే అస్పష్టమైన దృశ్యాల్ని మెదడు కావాలనే విస్మరిస్తుంది. ఈ సమస్యను మొదట్లోనే గుర్తించి చికిత్స చేయకపోతే లేజీ ఐలో చూపు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. పిల్లల్లో లేజీ ఐ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన కళ్ళు అద్భుతమైన కెమెరాల్లాంటివి. మన కనుగుడ్లు రెండూ సమన్వయంతో పనిచేస్తూ, రెండూ ఒకే దిశలో కదులుతూ, ఒకే దృశ్యాన్ని రెండూ గ్రహించి మెదడుకు పంపిస్తాయి. అలా అందిన ఆ దృశ్యాలు రెండింటినీ సమన్వయం చేసుకుని మెదడు మనకు పొడవు, వెడల్పు, లోతుల్ని తెలిసేలా సంపూర్ణమైన దృశ్యాన్ని చూపిస్తుంది. ఇది సాధారణంగా జరిగేది. అయితే కొంతమందిలో, ముఖ్యంగా చిన్నారుల్లో రెండు కళ్ళు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయడంలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. ఏదో ఒక కన్ను మాత్రమే పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుంటుంది. రెండో కన్ను కాస్తంత బద్ధకిస్తుంటుంది. దీంతో బద్ధకించే కన్ను నుంచి వచ్చే దృశ్యాలు మొదటి కన్నుతో పోలిస్తే అస్పష్టంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో స్పష్టంగా దృశ్యాలను అందించే మొదటి కన్నునే మన మెదడు ఎక్కువగా పట్టించుకుంటూ రెండో కన్నును అశ్రద్ధ చేస్తుంది. ఈ రకమైన సమస్యను డాక్టర్లు లేజీ ఐగా పిలుస్తారు. లేజీ ఐ, దీన్నే ఆంబ్లోపియా అంటాం. సో తెలుగులో లేజీ ఐ అంటే బద్దకించిన కన్ను అని. సో అంటే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, అది పని చేయడం లేదు అని. కన్ను తీనే ఉంది కానీ అది పని చేయడం లేదు అని. సో ది లేజీ ఐ ఆర్ ఆంబ్లోపియా. సో లేజీ ఐ అండ్ ఆంబ్లోపియా అనేది చిన్నపిల్లలో అతి సామాన్యం అయిపోయింది. అతి సామాన్యం అంటే చిన్నపిల్లలను బాగా స్క్రూటినైజ్ చేసి చూస్తే అట్లీస్ట్ 3% మంది పిల్లల్లో ఈ లేజీ ఐ చూస్తూ ఉంటాం. కానీ ఎవరికి తెలియదు ఇది లేజీ ఐ ఇంతమందికి ఉందా అనేది ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఒక కన్ను బాగా కనపడినప్పుడు పిల్లవాడు కంప్లైంట్ అయితే చేయడు. కాబట్టి మనం పరీక్ష చేసినప్పుడే ఈ లేజీ ఐ చిన్నపిల్లల్లో బయటపడుతుంటుంది. సో ఈ లేజీ ఐ కారణాలు ఏమి అంటే, ఒకటేమంటే డెవలప్మెంట్ అంటే చూపు వృద్ధి చెందేటప్పుడు ఒక కన్ను ఇంకొక కన్ను చూసేటప్పుడు 2 ఇమేజ్లు పడతాయి. ఈ 2 ఇమేజ్లు ఫ్యూజన్, 2 ఇమేజ్లను కలిసి బ్రెయిన్ ఒకటిగా చేసుకుంటుంది. ఒకటిగా చేసి ఈ వస్తువు ఒకటి అంటాం. చూసేటప్పుడు 2 వస్తువులు ఉన్నా 2 మెర్జ్ అయిన దానివల్ల, ఫ్యూజన్ అయిన దానివల్ల ఒక కన్నుగా, ఒక ఇమేజ్గా మనం బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. ఒక ఇమేజ్కి ఇంకొక ఇమేజ్కి, ఒక ప్రతిబింబానికి ఇంకొక ప్రతిబింబానికి తేడా ఎక్కువ ఉన్నప్పుడు మంచిగా ఉండే ప్రతిబింబం మాత్రమే మెదడు తీసుకుంటుంది. బ్లర్డ్గా సరిగా లేనిది మర్చిపోతుంది ఆర్ సప్రెస్ చేస్తుంది. ఈ సప్రెషన్ ఫినామినాన్నే ఆంబ్లోపియా ఆర్ లేజీ ఐ అంటాం. అంటే కంటికి ఎక్కువ దోషం లేకపోయినా కూడా చూపు తగ్గేదానికి కారణం ఏమి అంటే బ్రెయిన్ యొక్క సప్రెషన్ మెకానిజం వల్ల ఈ ఆంబ్లోపియా అనేది వస్తూ ఉంటుంది. ఈ లేజీ ఐకి కారణాలు మనం చెప్పుకుంటా పోతే, ముఖ్యంగా ఈ లేజీ ఐ స్టార్ట్స్ ఫ్రమ్ బర్త్. పుట్టుకతో నుంచినే ఒక డిఫెక్ట్స్ వల్ల స్టార్ట్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఇట్ డెవలప్స్ బై 7 to 10 yearsకు పూరా లేజీ ఐ వచ్చే అవకాశం ఉంది. చిన్న పిల్లలు కంప్లైంట్స్ చెప్పలేరు. రెండోది ఏ సిమ్టము ఉండదు. మనం కేర్ఫుల్గా చూస్తే ఆ ఒక కన్ను పక్కకు పోయినట్లు ఉండొచ్చు. దాన్నే స్క్వింట్ అంటాం. ఇలా స్క్వింట్ ఉన్నప్పుడు ఆ స్క్వింటింగ్ ఐలో చూపు తక్కువ ఉంటుంది. స్క్వింట్ అనేది అయితే పిల్లల్లో మనం ఫోటోల్లో కానీ, పేరెంట్స్ గమనించిన కానీ, టీచర్స్ గమనించిన వాడు ఉంటుంది. రెండోది రెప్ప వాలిపోవడం, టోసిస్ అంటే ఆ రెప్ప వాలిపోయిన కంటిలో తక్కువ చూపు ఉండొచ్చు. మూడోది కంటిలో వైట్ డాట్ కనపడడం, దాన్ని క్యాట్రాక్ట్ అంటాం. ఇట్లా క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు కూడా మనకు ఇది ప్రాబ్లం ఉంది అని మనం ఈజీగా కనుగొంటాం. ఒక కంటిలో దృష్టిదోషం ఉండి రెండో కన్ను ఆరోగ్యంగా ఉన్నప్పుడు మెదడుకు వెళ్లే ఉద్దీపనలు సమాంతరంగా ఉండవు. దాంతో ఏ కన్ను నుంచైతే అస్పష్టమైన దృశ్యం అందుతుందో దాన్ని మెదడు స్వీకరించదు. ఫలితంగా ఆ కంటి నుంచి వచ్చే ఇంపల్సెస్ని మెదడు పట్టించుకోకపోవడంతో క్రమంగా ఆ కన్ను పనితీరు తగ్గిపోతుంది. ఇలా దీర్ఘకాలం పాటు కొనసాగితే ఆ కన్ను పూర్తిగా చూపును కోల్పోతుంది. కొన్ని సందర్భాలలో మెల్లకన్నుగా కూడా మారిపోతుంది. లేజీ ఐతో బాధపడుతున్నప్పుడు పిల్లలు వస్తువుల్ని సరిగ్గా చూడలేరు.
ఒక్కోసారి ఒకే వస్తువు రెండుగా కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు సరైన కళ్లద్దాలు ఉపయోగించడం, బలహీనమైన కన్నుకు కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాల్ని చేయడం ద్వారా లేజీ ఐ తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. అంబ్లోపియా ఇన్వెస్టిగేషన్స్ ఈ సింప్లెస్ట్ టెస్ట్ ఈజ్ విజన్ టెస్ట్ చేస్తే ఒక ఐలో నార్మల్ విజన్ ఉండడము, ఒక ఐలో తక్కువ ఉండడం. తక్కువ ఉండేదానికి కారణం అనేది ఇమ్మీడియట్గా చెప్తాం. తక్కువ ఉండే కారణం ఏమంటే పవరు. వీనికి ఈ కంటికి పవర్ తేడా ఉంది, అందువల్ల ఇది అంబ్లోపియా ఉంది. ఆ పవర్ తేడాలో కూడా ఎక్కువ శాతం ప్లస్ ఎర్రర్ ఉంటుంది. ఈ ప్లస్ ఎర్రర్ ఉంది. కొంతమంది శాతానికి సిలిండ్రికల్, ఇంకా రేర్గా మైనస్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది టైం క్లినికల్గానే విజన్ ఒకటి, రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఒకటి, స్క్వింట్ ఏమన్నా ఉందా అని చూడడము, క్యాట్రాక్ట్ ఏమన్నా ఉందా, రెటినా ప్రాబ్లం ఉందా అనేది మనము ఇమీడియట్గా క్లినికల్ సైడ్ ఎగ్జామినేషన్లోనే తెలిసిపోతుంది. బిడ్డ పుట్టిన తర్వాత తగినంత కాంతికి తప్పనిసరిగా ప్రభావితం కావాలి. చాలామంది పెద్దవాళ్లు పిల్లల్ని బయటకు తీసుకురావద్దంటూ తల్లిని బిడ్డను గదికే పరిమితం చేస్తుంటారు. అదేవిధంగా కొన్ని రకాల ముదురు రంగులకు చిన్నారుల్ని దూరంగా ఉంచుతుంటారు. తగినంత కాంతితో పాటు అన్ని రకాల రంగుల్ని బిడ్డ చూడగలగాలి. తగినంత వెలుతురు లేకపోయినా, రంగుల్ని చూడకపోయినా శిశువు కళ్ళు సక్రమంగా ఎదగలేవు. పుట్టినప్పుడు ఉన్న దృష్టి సామర్థ్యం దగ్గరే ఆగిపోతుంది. దీనిని స్టిమ్యులేషన్ డిప్రివేషన్ అంబ్లియోపియాగా పిలుస్తారు. కొన్నిసార్లు ఒక కన్ను దృష్టి బాగా ఉండి రెండో కన్ను కాంతి, రంగుల ద్వారా పూర్తిగా ప్రేరేపితం కాదు. ఇలాంటప్పుడు ఆ కన్ను లేజీ ఐగా మారిపోతుంది. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకపోతే ప్రమాదమే అంటారు డాక్టర్లు. ట్రీట్మెంటు, మెడికేషన్, ఆపరేషన్ అంటే రెండూ కాదు. సో ఒకటి ఏమంటే ఏ ఐ అయితే బ్లడ్ తక్కువ చూపు ఉందో దాన్ని ఇప్పుడు మనం రోజు కుడి చేత్తో రాస్తూ ఉంటాం. సో ఎడమ చేత్తో రాయాలంటే కుడి చేయి లేదు అన్నప్పుడే ఎడమ చేత్తో మనం స్టార్ట్ చేస్తాం. సో కాబట్టి ఈ చేయికి దెబ్బ తాగడమో, ఈ చేయి కట్టేయడమో జరిగినప్పుడు వీ స్టార్ట్ బ్రషింగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్, వీ స్టార్ట్ రైటింగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్. ఇలాగా మనము బాగా కనపడే కన్నును మూసేయాలి. దీన్నే అక్లూజన్ అంటారు. సో అక్లూజన్ చేసినప్పుడు కనపడిన కన్నుతో చూడడము స్టార్ట్ చేస్తారు. దానికంటే ముందు రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉంటే ట్రీట్ చేయాలి. ప్లస్ ఎర్రర్ ఉంటే ప్లస్ గ్లాసు, మైనస్ ఎర్రర్ ఉంటే మైనస్ గ్లాసు, సిలిండర్ ఎర్రర్ ఉంటే సిలిండర్ గ్లాసు ఈ కన్నుకు పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ కన్ను మూసేసి ఈ కన్నుతో స్టార్ట్ సీయింగ్. దిస్ ఈజ్ ది బెస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కాల్డ్ అక్లూజన్ థెరపీ. సో అక్లూజన్ రోజుకి ఎన్ని గంటలు ఇవ్వాలా, ఎన్ని దినాలు చేయాలా, ఎన్ని నెలలు చేయాలా అనేది ఆ యొక్క డెన్సిటీ ఆఫ్ అంబ్లోపియాని బట్టి ఉంటుంది. తక్కువ అంబ్లోపియా ఉంటే త్వరగా రికవర్ అవుతారు, తక్కువ గంటలు చాలు. ఎక్కువ అంబ్లోపియా ఉంటే ఎక్కువ గంటలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలకు, 2 ఏళ్ల పిల్లలకు, 3 ఏళ్ల పిల్లలకి అయితే వితిన్ మంత్స్ నార్మల్లోకి వచ్చింది, కొన్ని నెలల్లోనే నార్మల్కి తీసుకురావచ్చు. నెక్స్ట్ అట్రోపిన్ అనే డ్రాప్స్ ఉన్నాయి. అట్రోపిన్ డ్రాప్స్ వేస్తే ఈ కన్ను బ్లర్ అయిపోతుంది. అప్పుడు సరిగా కనపడిన కన్నుతో చూస్తాము. దీన్నే పీనలైజేషన్ అంటాం, అట్రోపిన్ పీనలైజేషన్. సో నెక్స్ట్ ఏమంటే నాకు ఆ మందులు వద్దు, అద్దాలే కావాలన్నప్పుడు ఈ అద్దాల్లో కనపడకన్నా ఉండే అద్దం, అంటే మనం ఎక్కువ పవర్ అద్దం దీని మీద పెట్టేస్తే ఈ కన్ను కనపడదు, ఈ కన్ను నుంచి చూస్తారు. సో దీన్నే ఆప్టికల్ పెనలైజేషన్ అంటాం. ఆప్టికల్ అంటే గ్లాస్ ఇచ్చి పెనలైజ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ లాస్ట్ ట్రీట్మెంట్ ఏమి అంటే యాక్టివ్ విజన్ థెరపీ అంటాం. కంప్యూటర్ పెట్టేసి దాంట్లో రకరకాల యొక్క వీడియో గేమ్స్ కానీ ఇమేజెస్ కానీ చూపిస్తూ రోజుకు 2 గంటలు, రోజుకు 3 గంటలు దాని మీద ప్రాక్టీస్ చేస్తూ వస్తే దీంట్లో విజన్ ఇంప్రూవ్మెంటే కాకుండా బైనాకులారిటీ, మళ్ళీ కొద్దిసేపు ఏం చేస్తామంటే 2 కళ్ళు వదిలేస్తాం. 2 కళ్ళు వదిలేసి 2 మర్జ్ అవుతున్నాయా లేదా, 2 కళ్ళను చేసేదాన్ని బైనాకులర్ ట్రీట్మెంట్ అండి. బైనాకులర్ ట్రీట్మెంట్ ఇస్తాము. దీన్ని అంతటినీ కలిసి ఏమంటామంటే యాక్టివ్ విజన్ ట్రీట్మెంట్. పిల్లల్లో ఏ కొంచెం చూపు తగ్గిందని అనుమానం వచ్చినా వెంటనే కంటి వైద్యుల చేత పరీక్ష చేయించాలి. అందుకు కారణాన్ని కనిపెట్టి కళ్లజోడు లేదా శస్త్రచికిత్స ద్వారా సమస్యను ప్రారంభంలోనే సరిదిద్దగలిగితే లేజీ ఐ సమస్యకు దారి తీయకుండా నియంత్రించవచ్చు. ఇదంతా 6 నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లల వరకే సాధ్యపడుతుంది. లేజీ ఐ సమస్య నుంచి కంటిని రక్షించడం కోసం లోపం లేని కంటిని మూసి ఉంచి లోపం ఉన్న కంటితోనే చూసేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. దీన్నే ప్యాచింగ్ అంటారు. ఇలా చేయటం వల్ల మెదడుకు లోపం ఏర్పడిన కన్నుకు మధ్య అనుసంధానం ఏర్పడి చూపు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలకు కంటి సమస్య ఉన్నట్లు మొదటగా గుర్తించగలిగే అవకాశం ఉపాధ్యాయులకే ఉంటుంది. చదవటం, రాయటం, బోర్డుపై ఉన్న అంశాల్ని నోట్ చేసుకోవడంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ విషయాన్ని వెంటనే తల్లిదండ్రులకి తెలియచేయాలి. తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే లేజీ ఐకి చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చు.
ఎండోస్కోపీని కనిపెట్టక ముందు మన పొట్టలో ఏం జరుగుతుందో మనకు తెలిసేది కాదు. కడుపు నొప్పి, విరేచనాలు, ఆకలి మందం మొదలైన ఇబ్బందుల్ని ఖచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక డాక్టర్లు ఏదో ఒక వైద్యం చేసేవాళ్ళు. దీంతో సమస్య మూలాలు ఖచ్చితంగా తెలియక జబ్బులు తగ్గక రోగులు అంతులేని వేదన అనుభవించేవాళ్ళు. అయితే కెమెరాతో కూడిన గొట్టం లాంటి ఎండోస్కోపీ అందుబాటులోకి వచ్చాక పొట్ట లోపల అణువణువును ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించడం సాధ్యపడుతోంది. సమస్యల ఆనుపానుల్ని తేలికగానే గుర్తించడానికి వీలవుతుంది. ఎండోస్కోపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎండోస్కోపీ అనేది కడుపులో వివిధ రకాల వ్యాధులను గుర్తించడానికి చేసే వైద్య పరీక్ష. ఈ పరీక్ష ద్వారా అన్నవాహిక, జీర్ణకోశం, పెద్దపేగు, చిన్నపేగు, పైత్యరసవాహిక తదితర అంతర్గత భాగాల్లో ఉన్న అనారోగ్య సమస్యలను తెలుసుకోవచ్చు. ఎండోస్కోపీ అంటే సాధారణంగా బయటకు కనిపించని భాగాలను ఎండోస్కోపీ అనే పరికరాన్ని ఉపయోగించి చూడడం. చాలా రకాల వ్యాధులను సరిగ్గా గుర్తించడానికి, వైద్యం చేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కడుపులో పేగు పుండైనప్పుడు ఈ విధానాన్ని ఉపయోగించి దాని తీవ్రతను పరిశీలించి వైద్యం చేస్తారు. ఈ వైద్య పరీక్షలో ఒక చివరన మైక్రో కెమెరా కలిగిన ఒక సన్నటి ట్యూబును నీటి గుండా కడుపులోకి నెమ్మదిగా పంపిస్తారు. దానికి అమర్చి ఉన్న సూక్ష్మ కెమెరా పేగు లోపలి భాగం ఫోటోలను తీసి దానికి అనుసంధానించిన కంప్యూటర్కు పంపిస్తుంది. ఈ ఫోటోల ద్వారా డ్యామేజ్ ఎంత మేరకు అయ్యిందని నిర్ణయిస్తారు. ప్రస్తుతం క్యాప్స్యూల్ ఎండోస్కోపీ, బెలూన్ ఎండోస్కోపీ అని 2 రకాల ఎండోస్కోపీ విధానాలు అందుబాటులో ఉన్నాయి. క్యాప్సూల్ ఎండోస్కోపీ అనేది చూడ్డానికి కెమెరాతో కూడిన చిన్న పిల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో సూక్ష్మమైన కెమెరా, బ్యాటరీని అమర్చుతారు. మనం మందుబిళ్ల మింగినట్టుగానే క్యాప్సూల్ ఎండోస్కోపీని మింగాలి. మనం తీసుకున్న ఆహారం ఏ మార్గంలో కడుపులోకి చేరి మలద్వారం గుండా బయటకొస్తుందో అదేవిధంగా ఈ క్యాప్సూల్ కూడా జీర్ణ వ్యవస్థలోని అన్ని భాగాలను స్కాన్ చేస్తూ మలం ద్వారా బయటకొస్తుంది. ఇందులో అమర్చిన కెమెరాను కంప్యూటర్కి అనుసంధానం చేస్తారు. జీర్ణ వ్యవస్థలోని అన్ని భాగాల చిత్రాలను కంప్యూటర్లో చూడొచ్చు. సిరోసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరమైన వైద్య పరీక్ష. పేగుల్లో రక్తస్రావం, చిన్న చిన్న పుండ్లు, అల్సర్ వంటివి ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. క్యాన్సర్కు ఇవాళ ఆధునిక వైద్యంలో సర్జరీ, కీమో, రేడియేషన్ రూపాల్లో 3 అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడింటిలోనూ రేడియేషన్ థెరపీ చాలా కీలకమైనదిగా చెప్పుకోవాలి. క్యాన్సర్ కణంపై రేడియోధార్మిక శక్తిపాతం కురిపించి దాన్ని సమూలంగా నాశనం చేసేస్తుంది రేడియేషన్ చికిత్స. మహిళలకు పెనుశాపంగా, ప్రాణాంతకంగా పరిణమించే సర్వైకల్ క్యాన్సర్ను నయం చేయడంలో రేడియేషన్ థెరపీని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. సర్వైకల్ క్యాన్సర్ను నయం చేయడంలో రేడియేషన్ థెరపీ పాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్కి రేడియేషన్ అన్ని దశల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ మొదటి దశలో రేడియేషన్ కానీ ఆపరేషన్ కానీ 2 చేయొచ్చు. 2 యొక్క ఫలితాలు ఒకే విధంగా ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్కి రేడియేషన్ 2 రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్, ఇంకొకటి ఇంటర్నల్ రేడియేషన్. రేడియేషన్ ఇవ్వడం వల్ల దుష్ఫలితాలు ఉంటాయి. ఈ దుష్ఫలితాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి రేడియేషన్ ఇస్తున్న సమయంలో వచ్చేటటువంటివి, ఇంకొకటి రేడియేషన్ ఇచ్చిన కొన్ని నెలల తర్వాత వచ్చేటటువంటివి. దుష్ఫలితాలు ఏమిటంటే నీరసంగా ఉండడం, అలసట రావడం. రేడియేషన్ ఇచ్చే ప్రదేశం బట్టి ఈ లక్షణాలు ఉంటూ ఉంటాయి. సపోజ్ మనం సర్వైకల్ క్యాన్సర్ తీసుకుంటే వాళ్ళలో వాంతి వచ్చే విధంగా ఉండడం, వాంతులు రావడం, విరోచనాలు అవ్వడం, కడుపులో నొప్పిగా ఉండడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అదే దీర్ఘకాలం తర్వాత అంటే కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మల విసర్జన చేసేటప్పుడు రక్తం పడడం, ఇంకా యూరినేషన్ వెళ్ళేటప్పుడు రక్తం పడడం, ఇలాంటి లక్షణాలు తరచుగా మనం గమనిస్తాం. ముఖ్యంగా మనం రేడియేషన్ జరుగుతున్న సమయంలో పౌష్టికాహారం తీసుకోవాలి. అదే కాకుండా నీరు ఎక్కువగా త్రాగుతూ ఉండాలి. ఇంకా శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డాక్టర్ యొక్క సలహాలు ఖచ్చితంగా పాటిస్తాం. మోకాళ్ళ నొప్పులు మొదలవగానే మనలో చాలా మంది మోకీలు మార్పిడి సర్జరీ గురించిన ఆలోచనలు చేస్తూ ఉంటారు. వెంటనే కీలు మార్పిడి చేయించుకుంటే మోకాళ్ళ నొప్పుల బెడద ఉండదని తలపోస్తూ ఉంటారు. నిజానికి మోకాళ్ళ నొప్పులకు అవసరమైనప్పుడు మాత్రమే సర్జరీ చేయించుకోవాలి. చిన్న వయసులో మోకీలు మార్పిడి ఎంతమాత్రం అవసరం లేదని చెప్తారు డాక్టర్లు. మోకాళ్ళ నొప్పులకు సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలో, చిన్న వయసులో మోకీలు మార్పిడి ఎందుకు అవసరం లేదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
మోకాళ్ల నొప్పులనగానే కీలు మార్పిడి గురించి ఆలోచించడం సబబేనా? మనం సాధారణంగా నీ రీప్లేస్మెంట్ అనేది ఓన్లీ పెద్ద వయసు వాళ్ళకి అబవ్ ద ఏజ్ ఆఫ్ 50-60 చేస్తాం. కానీ నీ పెయిన్స్ ఎంత కామన్ అంటే మనకు రొటీన్లీ వి సీ దట్ నీ పెయిన్స్ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 15-16 ఇయర్స్ నుంచి 80-90 ఇయర్స్ వరకు చూస్తాము. సాధారణంగా ఓన్లీ రీప్లేస్మెంట్ మనము ఓన్లీ ఏజ్ అబవ్ ద ఏజ్ ఆఫ్ 50 వరకు అవసరం పడుతుంది. అండ్ ఓన్లీ 5% to 3% ఆఫ్ ద పేషెంట్స్లో అవసరం పడుతుంది. మిగతా 95-98% పేషెంట్స్ నీ పెయిన్ ఉన్న వాళ్ళకి మనం ఫిజియోథెరపీ, మెడిసిన్స్ ఆర్ అవసరం అయితే ఇంజెక్షన్స్తో మనం నివారించుకోవచ్చు. సో నీ రీప్లేస్మెంట్ చేసే చాలా రేర్ అండ్ వెరీ స్మాల్ పాపులేషన్, మేబీ 1% కన్నా తక్కువే ఉంటుంది. మోకాళ్ల నొప్పులకు అసలు సర్జరీ ఎప్పుడు అవసరం, ఎప్పుడు అవసరం లేదు? నీ పెయిన్ మనం అనుకున్నప్పుడు దాన్ని ఓన్లీ స్టేజెస్ అన్నప్పుడు అది స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఉంటుంది. స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఓన్లీ ఫార్మ్స్ ఒక స్మాల్ పార్ట్ ఆఫ్ నీ పెయిన్ అండి. సో నీ పెయిన్కి కారణాలు చాలా ఉంటాయి. దాంట్లో ఒక 10% కారణం ఆర్థరైటిస్. దాంట్లో స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటాము. సో స్టేజ్ 1, స్టేజ్ 2 మామూలుగా మందులు, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్తో తగ్గిపోతుంది, లైఫ్ స్టైల్ చేంజెస్తో. దీనికి ఈ డయాగ్నోస్ చేసే స్టేజెస్లో మనం ఓన్లీ ఎక్స్రేతోనే తెలిసిపోతుంది. స్టేజ్ 3 ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ అవసరం పడవచ్చు, కొంచెం పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ రావాలా. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ స్టేజ్ 4 ఆర్థరైటిస్ వెన్ 2 బోన్స్ మధ్యలో ఎముక రాసుకున్నప్పుడు అప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తాము. బట్ అగైన్ 90% ఆఫ్ నీ పెయిన్స్ ఇస్ నాట్ ఆర్థరైటిక్ పెయిన్స్. అది వేరే కారణాలు ఉంటాయి. కార్టిలేజ్ డ్యామేజ్ ఉండొచ్చు, మెనిస్కస్ డ్యామేజ్ కావచ్చు, లిగమెంట్ పెయిన్స్ ఉండొచ్చు. సో అలాంటి 90% పేషెంట్స్కి సర్జరీ గురించి మనం ఆలోచించే పని లేదు. పర్టికులర్ నీ రీప్లేస్మెంట్ గురించి అయితే అవసరమే లేదు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పెయిన్ వస్తూనే అందరూ భయపడేది అవన్నీ రైట్ కాదు. చాలా మటుకు మనం 90% ప్రాబ్లమ్స్ విత్ జస్ట్ మెడిసిన్స్, ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ చేంజెస్తో కంట్రోల్ చేసుకోవచ్చు. చిన్న వయసులో కీలు మార్పిడి చేయించుకోవటం ఎందుకు మంచిది కాదు? నార్మల్గా మనము నీ రీప్లేస్మెంట్ మనం చేసేది ఓన్లీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 45, 50, 60 ఏజ్, కొంచెం ఎల్డర్లీ ఏజ్ అయిన తర్వాత. అది కానీ వాళ్ళకు ఓన్లీ లేట్ స్టేజ్ 4 నీ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నప్పుడే చేస్తాము. అది ఆఫ్టర్ ద. బట్ కొంతమందికి చిన్న వయసులో కానీ నీ డ్యామేజ్ అయ్యిండొచ్చు కంప్లీట్గా. అది ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అయ్యిండొచ్చు. కీళ్ళవాతం అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, సీరోనెగటివ్ ఆర్థరైటిస్ అవన్నీ ఉన్నప్పుడు కానీ యంగర్ ఏజ్లో కొంచెంసార్లు డ్యామేజ్ అవుతుంది. సో అట్లా డ్యామేజ్ అయినప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ చేస్తాం. కానీ ఏ పేషెంట్కి నీ రీప్లేస్మెంట్ అవసరం ఉన్నా కానీ వాళ్ళని సపోజింగ్ వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్, డే టు డే పనులు, బయట తిరిగేది అన్నీ వాళ్ళు అంత ప్రాబ్లం లేకుండా చేసుకోగలిగితే నీ రీప్లేస్మెంట్ పోస్ట్పోన్ చేస్తామని చెప్తాం. ఎందుకంటే మనం ఎప్పుడు రీప్లేస్ చేసినా కానీ దానికి ఒక లైఫ్ ఉంటుంది. మనం ఎప్పుడు 50 ఇయర్స్ ఏజ్లో ఎవరికైనా చేసినామనుకో, బట్ ఏజ్ ఆఫ్ 70-75 లోపల వాళ్ళకి మళ్ళీ ఇంకొక సర్జరీ అవసరం పడుతుంది. సో అన్లెస్ ద సర్జరీ ఈజ్ ఎసెన్షియల్, అంటే వాళ్ళకి బాధపడుతుంటే డైలీ యాక్టివిటీ వాళ్ళ కష్టంగా ఉండి వాళ్ళ డైలీ యాక్టివిటీ చేయలేకపోతేనే మనం సర్జరీ చేయాలి. సో లెవెల్ ఆఫ్ పెయిన్, ఆర్థరైటిస్ ఎంత ఉంది ఎక్స్రేలో, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూసుకొని మనం సర్జరీ గురించి అడ్వైస్ చేస్తాము. అండ్ బై అండ్ లార్జ్ యాజ్ పాసిబుల్ మన సర్జరీ ఎంత పోస్ట్పోన్ చేయగలిగితే బెటర్. బట్ అగైన్ మనం అనుకుంటే పోస్ట్పోన్ చేసేది 70-75 ఏజ్ తర్వాత పోస్ట్పోన్ చేసినా ఇంకా కష్టమే అవుతుంది. బికాజ్ వాళ్ళకి లైఫ్ స్టైల్ హ్యాంపర్ అయినప్పుడు, లేట్ స్టేజ్ ఆర్థరైటిస్ అయినప్పుడు లేట్ చేసే కొద్దీ వాళ్ళ వయసు ఆల్సో క్యాచప్ అవుతుంటుంది. సో ఇట్ ఈస్ అ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. కానీ పేషెంట్స్తో మనం మాట్లాడి డిస్కస్ చేసి డిసైడ్ చేసుకోవాలి. మోకీలు మార్పిడి విజయవంతం అవడంలో సర్జన్ పాత్ర ఎందుకు కీలకం? సో బై అండ్ లార్జ్ నీ రీప్లేస్మెంట్ చేసే ఆపరేషన్ ఈజ్ టెక్నిక్ డిపెండ్ ఆన్ ద ఇంప్లాంట్ బట్టి ఉంటుంది. ఏ ఇంప్లాంట్ ఎట్లా వేస్తాము, వాటి ఇంప్లాంట్ వేసే పద్ధతి మీద ఉంటుంది. దాని సర్జికల్ ప్రోటోకాల్, ఆపరేషన్ థియేటర్ ఫెసిలిటీస్, ఆపరేషన్ థియేటర్ ఎక్విప్మెంట్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో మనము ఏదైనా రిజల్ట్ కావాలంటే రొటీన్గా చేసే దగ్గర నీ రీప్లేస్మెంట్ సెంటర్స్లో డెఫినెట్గా నీ రీప్లేస్మెంట్ రిజల్ట్స్ ఆర్ 100% బెటర్ కంపేర్డ్ టు అ సెంటర్ వేర్ రీప్లేస్మెంట్స్ అంత కామన్గా జరగనప్పుడు. సో డే టు డే మనం చేసే పని రెగ్యులర్గా చేసేటప్పుడు ద హోల్ సిస్టమిక్ ప్రోటోకాల్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్, ఫిజియోథెరపీ, సర్జరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్ సర్జరీలో చేసేది, సర్జరీ అప్పుడు చేసేది, ఎవ్రీబడి ఈజ్ యూస్ టు ఇట్ అండ్ ద సర్జన్ ఆల్సో ఇస్ మోర్ కాన్ఫిడెంట్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో దీంతో రిజల్ట్స్ బెటర్ ఉంటాయి, ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది, అండ్ ఆబ్వియస్లీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఆల్సో బెటర్ ఉంటాయి. These are not something that we have said only here. There are enough long-term studies in papers in UK and Australia లో, అది గవర్నమెంట్ వెబ్సైట్లో కానీ ఓపెన్ ఉన్నాయి. హై వాల్యూమ్ సెంటర్స్లో చేసే సర్జరీస్ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ లో వాల్యూమ్ సెంటర్స్ అని డేటా కానీ ఉంది. సో ఇప్పుడు చేసే ఫాస్ట్ ట్రాక్ సర్జరీ అండ్ ఈరాస్ సర్జరీ అంటే ఎన్హాన్స్ రికవరీ ఆఫ్టర్ సర్జరీలో పేషెంట్స్ కెన్ గో బ్యాక్ హోమ్ విదిన్ 24 hours. ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపు ఆఫ్టర్నూన్ కంతా ఇంటికి వెళ్ళిపోవచ్చు.
సో ఇది ఎట్లా అయింది అంటే మన పెయిన్ మేనేజ్మెంట్ మెథడ్స్ బెటర్ అయినాయి, పెయిన్ చేసే మెథడ్స్ బెటర్ అయినాయి, సర్జికల్ టెక్నిక్స్ బెటర్ అయినాయి, ఎనెస్థీసియా మెథడ్స్ బెటర్ అయినాయి, అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆల్సో బెటర్ అయింది. సో ఇవన్నీ కంబైన్ చేసే కొద్దీ పేషెంట్ రికవరీ బెటర్ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ టు సెండ్ దెమ్ బ్యాక్ హోమ్ ఆల్సో. కీలు మార్పిడికి ముందు దశలో మోకాళ్ల నొప్పుల నుంచి ఎలా ఉపశమనం పొందాలి? నీ పెయిన్స్ ఎంత కామన్ అయిపోయినాయి అంటే లైక్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్స్ ఆల్సో ఈక్వలీ కామన్ అయిపోయినాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఫిజికలీ యాక్టివ్ ఉండేది. ఈ నీ పెయిన్స్ కారణం మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ లేజీ హ్యాబిట్స్ అండ్ అవర్ వెయిట్ ఈస్ అగైన్ మెయిన్లీ రిలేటెడ్ టు అవర్ ఫుడ్ హ్యాబిట్స్. ఇట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్ రిలేటెడ్. అందరూ అనుకుంటేది మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం అందుకే వెయిట్ పెరుగుతున్నాం. కాదండి. The 90% of problem with weight is only related to the food that we are eating. Generally we tend to consume far more food items than what we require. Particularly unhealthy food, fast foods, processed foods అవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో ఈ వెయిట్ పెరిగే కొద్దీ మన నీ పెయిన్ మీద అంతా లోడ్ 100% ఎక్కువ పడుతుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ చైల్డ్హుడ్ నుంచి మన నీ పెయిన్ మేనేజ్ చేయాలంటే వెయిట్ మేనేజ్ చేయాలా, దాంతో వేరియస్ హెల్త్ కండిషన్స్ ఆల్సో ఇంప్రూవ్ ఉంటాయి. సో నీ పెయిన్ వచ్చిన తర్వాత సింపుల్ మెజర్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ కొంచెం చేయాలి. రెగ్యులర్గా మనము స్క్వాట్స్, లంజెస్, స్టెప్పర్ ఎరోబిక్స్, స్క్వాటింగ్ డౌన్, పద్మాసన అలాంటి యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటే అవి కట్ డౌన్ చేసేసుకొని నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వితౌట్ స్ట్రెయినింగ్ ద నీ ఫిజియోథెరపిస్ట్ దగ్గర నేర్చుకొని అవి చేయాలా. వాకింగ్ ఖచ్చితంగా చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు వాకింగ్ చేస్తే మోకాలు అరిగిపోతాయని, ఖచ్చితంగా కాదు. అండ్ ఆల్సో వీ మస్ట్ ఎక్సర్సైజ్ ఆన్ అ వీక్లీ బేసిస్. మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు వీ కెనాట్ డూ ద సేమ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. Like walking for 45 minutes every day may not be good. You have to probably walk for one day, do elliptical, do yoga, do other exercises the other day. So mix of exercise is important. Along with this physiotherapy exercise చేసుకుంటే మన నీ మీద లోడింగ్ తక్కువ అవుతుంది, వెయిట్ కంట్రోల్ అవుతుంది, అండ్ నీ పెయిన్స్ ఆల్సో కంట్రోల్ అవుతాయి. మోకాళ్ళ నొప్పులు బాగా తీవ్రంగా ఉండి లేవడం, కూర్చోవటం వంటి దైనందిన వ్యవహారాలు కష్టతరంగా మారినప్పుడు, అది కూడా మోకీలు బాగా అరిగిపోయినప్పుడు మాత్రమే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాలి. అప్పుడే సర్జరీ ఫలితాలు బాగుంటాయి. ఇక చిన్న వయసులో మోకీలు మార్పిడి చేయించుకోవడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. పొట్టంతా ఉబ్బరంగా ఉండి కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు దాల్చిన చెక్కను పొడి చేసి నీటిలో వేసి బాగా మరిగించండి. ఆపై నీటిని చల్లార్చి కొద్ది కొద్దిగా తాగుతూ ఉండండి. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం ఇట్టే తగ్గుముఖం పడతాయి.